హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏప్రిల్ 16 కరెంట్ అఫైర్స్ వీడియో. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్తే కనుక ఈరోజు ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఒక సైనిక వ్యాయామం, ఆర్మీకి సంబంధించినటువంటి విన్యాసం. దాని నేమ్ వచ్చేసి డస్టిలిక్ అనే నేము. ఇది ఏ రెండు దేశాల మధ్య విన్యాసం అంటే భారత్ అండ్ ఉజ్బెకిస్తాన్ ఈ రెండు దేశాల మధ్య జరిగేటటువంటి ఉమ్మడి సైనిక వ్యాయామం అండ్ లేదా ఆర్మీ విన్యాసం అన్నమాట. సో ఇక్కడ ఏ రోజున జరుగుతుందంటే ఏప్రిల్ 16 నుంచి 28 ఈ డేట్ మధ్యలో భారత్లోని ఏ ప్లేస్లో అంటే పుణేలోని ఔంద్ అనే ప్లేస్లో ఈ విన్యాసం అనేది జరుగుతుందన్నమాట. సో ప్రత్యామ్నాయంగా ఈ ఇయర్ ఒక దేశం చేస్తే ఇంకో ఇయర్ వచ్చేసి ఉజ్బెకిస్తాన్ అట్లా చేయడం జరుగుతుంది. సో గుర్తుంచుకోండి, డస్ట్లీక్ అనే ఒక విన్యాసం ఏ రెండు దేశాలకు సంబంధించిందంటే భారత్ అండ్ ఉజ్బెకిస్తాన్కి సంబంధించింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, జీపీ దృష్టి అనే ఒక డ్రోన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎవరు చేపట్టారు ఈ కార్యక్రమాన్ని అంటే గుజరాత్ పోలీసులో ఈ జీపీ దృష్టి అనే ఒక డ్రోన్ కార్యక్రమాన్ని చేపట్టారనమాట. సో దేనికి సంబంధించింది ఈ కార్యక్రమం అంటే ప్రజా భద్రతను పెంపొందించడం కోసం ఈ జీపీ దృష్టిని చేపట్టడం జరిగింది. ఇందులో వచ్చేసి ఏంటంటే ఈ డ్రోన్ కార్యక్రమం ఏం చేస్తుందంటే త్వరిత నేర ప్రతిస్పందన అండ్ ఆధారాల సేకరణ. ఈ జీపీ డ్రోన్స్ ద్వారా ఎక్కడైతే నేరాలు జరుగుతున్నాయో వాటి యొక్క విజువల్స్ అనేది అందించడం జరుగుతుంది. తద్వారా మనకి ఆధారాల సేకరణ అనేది ఈజీగా అవుతుంది అంటమాట. విక్టిమ్కి ప్రూఫ్ అనేది ఈజీగా అవ్వడం జరుగుతుంది. ఎవరు నేరం చేశారు వాళ్ళ యొక్క డీటెయిల్స్ కానీ ఫొటోస్ ఐడెంటిఫై చేయడానికి ఈజీ అవుతుంది. అట్లాంటి ఒక కార్యక్రమాన్ని గుజరాత్ పోలీసులో ఏర్పాటు చేయడం జరిగింది. సో గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్, సుడాన్ దేశంలో అంతర్యుద్ధం అనేది జరుగుతుందన్నమాట. సో అక్కడ జరిపినటువంటి కాల్పులలో కేవలం 2 రోజుల్లో జరిపిన కాల్పులో 300 మంది మృతి చెందినట్లు ఐక్యరాజ్యసమితి తెలపడం జరిగింది. ఈ సుడాన్ వచ్చేసి ఆఫ్రికా ఖండంలోని ఒక దేశం. అక్కడ అంతర్యుద్ధం కారణంగా 300 మంది మరణించడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిగా మరో నూతన వ్యక్తి నియమితులవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఉన్నతను ఎవరంటే 51వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి జస్టిస్ సంజీవ్ ఖన్నా గారి యొక్క పదవీ కాలం మే 13 వరకు ముగియనుంది. సో తర్వాత నెక్స్ట్ సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిని ఎంపిక చేయడం జరిగింది. అతనే ఎవరు అంటే జస్టిస్ బిఆర్ గవాయిని 52వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా నియమించడం జరిగింది. సో గుర్తుంచుకోండి, నూతన ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? జస్టిస్ బిఆర్ గవాయి. ఎన్నవ సిజేఐ అంటే 52వ. సో మనకి ఇక్కడ నెంబర్ కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఈయన వచ్చేసి మే 14న బాధ్యతలు అనేది స్వీకరించడం జరిగింది. అండ్ ఇతను ఎంతకాలం పదవిలో ఉంటారంటే నవంబర్ 23 వరకు ఇతను పదవిలో ఉంటారు. తర్వాత మనం ఇంకో కొత్త నూతన ప్రధాన న్యాయమూర్తిని చూడబోతాం అనమాట. ఇతని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఒక స్పెషాలిటీ ఉంది. అతను ఏంటంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేసినటువంటి రెండో దళిత వ్యక్తిగా ఇతను ఎంపిక అవ్వడం జరిగింది. అంటే ఇంతకు వరకు ఒకే ఒక వ్యక్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా విధులు నిర్వహించారు. ఇతను రెండవ దళిత వ్యక్తి. సో గుర్తుంచుకోండి, ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇతను వచ్చేసి మహారాష్ట్రకి చెందిన వ్యక్తి. సో ఇతని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ముఖ్యమైన తీర్పులలో ఇతను ఉన్నాడనమాట. రాజ్యాంగ ధర్మాసనం వచ్చేసి తీర్పులు ఇస్తుంది కదా, అందులో ఇతను ఒక సభ్యుడిగా ఉండడం జరిగింది. రాజ్యాంగ ధర్మాసనం ఏవైతే తీర్పులు ఇచ్చిందో అలాంటి కొన్ని ముఖ్యమైన తీర్పులలో జస్టిస్ బిఆర్ గవాయి గారు ఉండడం జరిగింది. సో ఆ తీర్పులు ఏంటో చూస్తే కనుక 2016లో జరిగినటువంటి నోట్ల రద్దుకు సంబంధించిన తీర్పులో ఇతను ఉన్నాడు. నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్కి ఆర్టికల్ 370ని రద్దు చేయడం, జమ్మూ కాశ్మీర్కి ఏదైతే స్వయం ప్రతిపత్తి ఉందో ఆర్టికల్ 370 దాన్ని రద్దు చేయడం జరిగింది అనమాట. అది 2023లో ఆ తీర్పులో కూడా ఈయన ఉండడం జరిగింది. నెక్స్ట్ ఎలక్టోరల్ బాండ్ల రద్దు తీర్పులో కూడా ఇతను ఉండడం జరిగింది. నెక్స్ట్ రీసెంట్గా వచ్చేసి ఎస్సీ వర్గీకరణకు రాష్ట్రాలకు రాజ్యాంగ పరిమాణ అధికారం ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది కదా. సో తద్వారా మనకు తెలంగాణలో వచ్చేసి ఎస్సీ వర్గీకరణ కమిషన్ ఏకసభ్య కమిషన్ని వేయడం జరిగింది. సో ఆ తీర్పులో ఈయన కూడా ఉండడం జరిగింది. జస్టిస్ బిఆర్ గవాయి గారు ఉండడం జరిగింది. సో ప్రముఖ తీర్పులలో ఈయన కూడా సభ్యుడిగా ఉన్నాడు. సో గుర్తుంచుకోండి, ఆల్రెడీ చెప్పాను 51వ సిజేఐగా ఎవరు విధులు నిర్వహించారు? జస్టిస్ సంజీవ్ ఖన్నా ఉన్నారు. ఇతని యొక్క పదవీకాలం ముగియటంతో ఇప్పుడు నూతన ప్రధాన న్యాయమూర్తి రాబోతున్నారు. సో 50వ సిజేఐ వచ్చేసి జస్టిస్ డివై చంద్రచూడ్ గారు విధులు నిర్వహించారనమాట. సో గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి భారత వ్యవసాయ పరిశోధనా మండలి డైరెక్టర్ జనరల్గా ఎవరు ఎంపికయ్యారు అంటే మంగీలాల్ జాట్ నూతన డైరెక్టర్ జనరల్గా నియమితులవ్వడం జరిగింది. భారత వ్యవసాయ పరిశోధన మండలి. గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. మంగీలాల్ జాట్, అతని పేరు మంగీలాల్ జాట్. ఇంతకుముందు వచ్చేసి ఇక్రిసాట్లో ఇతను పనిచేసేవాడు అనమాట. ఇప్పుడు వచ్చేసి ఐసీఏఆర్కి
డైరెక్టర్ జనరల్గా నియమించడం జరిగింది. అయితే ఇతను వచ్చేసి 3 సంవత్సరాల కాలం పాటు ఇతను పదవిలో ఉంటాడు. గుర్తుంచుకోండి, మంగీలాల్ జాట్. నెక్స్ట్ కరెంట్ అఫైర్, భారతదేశపు పొడవైన రైల్వే సొరంగం యొక్క త్రవ్వకం అనేది పూర్తి అవ్వడం జరిగింది. ఇది ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే ఉత్తరాఖండ్లోని జెనాసోనే ప్రాంతంలో ఈ త్రవ్వకం అనేది జరుపుతుందన్నమాట. రైల్వే సొరంగంకి సంబంధించిన పొడవైన రైల్వే సొరంగం తవ్వకం. ఇది వచ్చేసి ఈ సొరంగం వచ్చేసి దేవప్రయాగ్ మరియు జెనాసు మధ్య అందుబాటులోకి వస్తుంది. అంటే దేవప్రయాగ్ మరియు జెనాసు మధ్య సొరంగం అనేది అందుబాటులోకి రావడం జరుగుతుంది. టోటల్గా ఎంత పొడవు అంటే ఎన్ని కిలోమీటర్లు అంటే 14.57 కిలోమీటర్ల పొడవు ఉందంట ఈ సొరంగం. సో పూర్తి అవ్వడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఈ కూనో జాతీయ పార్క్, కూనో నేషనల్ పార్క్ ఏదైతే ఉందో అది మధ్యప్రదేశ్లో ఉంది. సో ఇక్కడ నుంచి వచ్చేసి గాంధీ సాగర్కు చీతాలని బదిలీ చేయడం జరుగుతుందంట. సో వీటికి అనుమతి కూడా లభించడం జరిగింది. ఎన్టీసీఏ ఆధ్వర్యంలో ఇది చేపట్టడం జరుగుతుంది, చీతాల బదిలీ. ఇక్కడ ఎన్టీసీఏ అంటే ఏంటంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ చీతా ప్రాజెక్ట్ యొక్క స్టీరింగ్ కమిటీ ఏదైతే ఉందో అది కూనో నేషనల్ పార్క్ నుంచి గాంధీ సాగర్కు చీతాల బదిలీ అనేది చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూసానికి కూనో నేషనల్ పార్క్ వచ్చేసి మధ్యప్రదేశ్లో ఉంది. అక్కడ నుంచి ఎందుకు ట్రాన్స్ఫర్ అంటే బదిలీ చేస్తున్నారంటే ఈ కూనో నేషనల్ పార్క్లో ఒత్తిడి ఎక్కువగా అవుతున్న కారణంగా వాటిని గాంధీ సాగర్ పార్క్కి చేంజ్ చేయడం జరుగుతుందంట. ఇక్కడ మనం ప్రాజెక్ట్ చీతా చూస్తే కనుక 2022లో స్టార్ట్ చేయడం జరిగింది ప్రాజెక్ట్ చీతా. ఈ ప్రాజెక్ట్ చీతాలో వచ్చేసి దీనిలో భాగంగా నమీబియా అండ్ దక్షిణాఫ్రికా దేశాల నుంచి చీతాలని మన దేశానికి తీసుకురావడం జరిగింది ఈ ప్రాజెక్ట్ చీతాలో భాగంగా. సో ఇక్కడ గుర్తుంచుకోండి, చీతాల బదిలీ అనేది కూనో నేషనల్ పార్క్ నుంచి గాంధీ సాగర్కి తరలించడం జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, భారత్కు హజ్ కోటా యొక్క హజ్ కోటా అని పెంచడం జరిగిందంట. ఏంటంటే భారత్ నుంచి ఈ హజ్కి వెళ్ళే యాత్రికులు ఎవరైతే ఉంటారో వాటికి సంబంధించి కోటా అనేది ఇవ్వడం జరుగుతుందంట. ఏ దేశం ఈ కోటాని ఇస్తుంది అంటే సౌదీ అరేబియా. వివిధ దేశాలకు ఆ దేశాల నుండి వచ్చే యాత్రికుల సంఖ్యను డిసైడ్ చేయడం జరుగుతుంది సౌదీ అరేబియా. హజ్ వచ్చేసి ఎక్కడ ఉందంటే సౌదీ అరేబియాలో ఉంది. ఇది ముస్లింల యొక్క పవిత్ర మతస్థలం అన్నమాట. సో అక్కడ ఈ కోటా అనేది ఎంతకు పెంచడం జరిగిందంటే 2025 సంవత్సరానికి యాత్రికుల సంఖ్యను 1,75,000కు పెంచడం జరిగిందంట. ఇంతకుముందు ఎంత ఉందంటే 2014 వరకు 1,36,000 యాత్రికులకు అనుమతి ఉండేదంటే ఇప్పుడు పెంచడం జరిగిందన్నమాట. అంటే మన భారత్ నుండి హజ్కి వెళ్ళే యాత్రికుల యొక్క మెంబర్స్ సంఖ్యని పెంచడం జరిగింది సౌదీ అరేబియాకి చెందినటువంటి హజ్. ఇక్కడ చూసే కనుక ఈ టోటల్ ఇన్ఫర్మేషన్ కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఐఐటి ఢిల్లీ వచ్చేసి ఒక టెక్నాలజీని అభివృద్ధి చేయడం జరిగింది. ఐఐటి ఢిల్లీ, మైక్రాన్ టెక్నాలజీ ఈ రెండు కలిసి ఒక భాగస్వామ్యంతో ఎలక్ట్రానిక్స్, మెటీరియల్స్ మరియు ఏఐ రంగాల్లో పరిశోధనలు జరుపుతాయంట. వీటి యొక్క రెండు ఐఐటి ఢిల్లీ మరియు మైక్రాన్ టెక్నాలజీ ఈ రెండు భాగస్వామ్యంతో. నెక్స్ట్ కరెంట్ అఫైర్, తెలుగు రాష్ట్రాల్లో అతి తక్కువ ద్రవ్యోల్బణం అనేది నమోదవడం జరిగింది. ఏ నెలకు సంబంధించిందంటే మార్చ్ నెలకు సంబంధించి. ఈ మార్చ్ మంత్లో ఈ రెండు రాష్ట్రాల్లో అతి తక్కువ ద్రవ్యోల్బణం అనేది నమోదవడం జరిగిందంట. ఇక్కడ చూస్తే కనుక దేశం మొత్తంలో తక్కువగా ద్రవ్యోల్బణ స్థాయి ఏ రాష్ట్రంలో ఉందంటే ప్రథమ స్థానంలో తెలంగాణ ఉంది ద్రవ్యోల్బణ స్థాయి. నెక్స్ట్ వచ్చేసి మన ఏపీ చూస్తే కనుక ఏపీ వచ్చేసి 4th పొజిషన్లో ఉంది ద్రవ్యోల్బణ స్థాయి, అది తక్కువగా ఉన్న రాష్ట్రాలు అనమాట. తెలంగాణ వచ్చేసి 1st ప్లేస్లో ఉంది. ఇక్కడ దేశ సగటు చూస్తే ద్రవ్యోల్బణం దేశ సగటు ఎంత ఉందంటే 3.34% ఉంది. అత్యధికంగా ద్రవ్యోల్బణం ఏ రాష్ట్రంలో ఉందంటే కేరళ రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ప్రతి 5గురిలో ఒకరికి విటమిన్ డి లోపం ఉంటున్నట్టు ICRIER వచ్చేసి నివేదికను ఇవ్వడం జరిగిందనమాట. ప్రతి 5గురిలో ఒకరికి విటమిన్ డి లోపం అనేది ఈరోజు చాలా కామన్ అయిపోయింది. ఎందుకంటే బయటకు వెళ్ళలేకపోతున్నారు కదా, అందరూ ఇంట్లోనే ఉండడం కారణంగా సూర్యరశ్మి అనేది తగలడమే తగ్గిపోయింది అందరికీ. సో ఆ రీజన్తో విటమిన్ డి లోపం అనేది చాలామందికి పెరిగిపోతుందన్నమాట. సో నివేదిక ఇచ్చిన సంస్థ ఏంటి? ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్. ఈ సంస్థ వచ్చేసి ఈ రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. రిపోర్ట్ నేమ్ వచ్చేసి నివేదిక నేమ్ వచ్చేసి రోడ్ మ్యాప్ టు అడ్రస్ విటమిన్ డి డెఫిషియన్సీ ఇన్ ఇండియా. దీని యొక్క ప్రభావాలు ఏ విధంగా ఉన్నాయంటే పిల్లల్లో వచ్చేసి 10 సంవత్సరాల వయసు వరకు ఉన్న పిల్లల్లో ఈ 46% మందికి ఈ విటమిన్ డి లోపం అనేది ఉందంట. దీనికి కారణంగా రికెట్స్ అనే వ్యాధి రావడం జరుగుతుంది పిల్లల్లో. మహిళల్లో కూడా చాలా అధికంగా ఉంది. గర్భిణీలోకి వాళ్ళకు కూడా ఈ ప్రభావం అధికంగా ఉంటుంది. వృద్ధుల్లో కూడా ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. 80 నుంచి 90% వరకు వృద్ధుల్లో ఈ విటమిన్ డి డెఫిషియన్సీ లోపం అనేది ఉందంట. సో దాని కారణంగా ఆస్టియోపొరోసిస్ అనే వ్యాధి రావడం జరుగుతుంది వృద్ధులకి. పిల్లలకైతే రికెట్స్, వృద్ధులకైతే ఆస్టియోపొరోసిస్ వ్యాధి అనేది కలగడం జరుగుతుంది. ఏ విటమిన్ లోపం కారణంగా అంటే విటమిన్ డి లోపం కారణంగా.
నెక్స్ట్ కరెంట్ అఫైర్, తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా జస్టిస్ షమీం అఖ్తమ్ గారు బాధ్యతలను స్వీకరించడం జరిగింది. సో ఇది ఎంతమంది సభ్యుల యొక్క కమిషన్ అంటే ఒక చైర్మన్ అండ్ 2 సభ్యులు ఉంటారు ఇందులో. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఒక చైర్మన్ ప్లస్ 2 సభ్యులు ఉంటారు. సో గుర్తుంచుకోండి, జస్టిస్ షమీం అఖ్తర్. నెక్స్ట్ కరెంట్ అఫైర్, భారత్ నార్వే ఈ సముద్ర కాలుష్య నివారణ పథకం, ఇది వచ్చేసి రీసెంట్గా న్యూస్లో ఉంది. ఈ 2 దేశాల మధ్య సముద్ర కాలుష్య నివారణ పథకం అనేది ఒకటి ఏర్పాటు జరిగిందనమాట. ఎప్పుడు ఏర్పాటైందంటే ఈ ఒక పథకం వచ్చేసి 2019లో ఈ 2 దేశాలకు సంబంధించి సముద్ర కాలుష్య నివారణ పథకం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జలవనరులు ఏవైతే ఉంటాయి సముద్రాలు కానీ నదుల్లో కానీ ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించడమే ఈ 2 దేశాలకు మధ్య ఒక ఒప్పందం అనమాట ఈ పథకం ద్వారా. నెక్స్ట్ కరెంట్ అఫైర్, కలం అండ్ కవచ్ 2.4 ఇది వచ్చేసి రక్షణ రంగానికి సంబంధించినటువంటి సాహిత్య ఉత్సవం. ఎక్కడ అంటే ఏప్రిల్ 15న ఢిల్లీలో జరిగిందనమాట. సో ఎవరి ఆధ్వర్యంలో అంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పరిధిలోని హెడ్ క్వార్టర్స్ అయినటువంటి ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్. ఎవరు ఈ ఉత్సవాన్ని నిర్వహించారు అంటే సెంటర్ ఫర్ జాయింట్ వార్ఫేర్ స్టడీస్ అండ్ పెంటగాన్ ప్రెస్, ఈ 2 కలిసి సంయుక్తంగా ఈ కలం అండ్ కవచ్ 2.4 రక్షణ సాహిత్య ఉత్సవాన్ని నిర్వహించడం జరిగింది. మరి థీమ్ చూస్తే కనుక సెక్యూరింగ్ ఇండియాస్ రైస్ త్రూ డిఫెన్స్ రిఫార్మ్స్. సెక్యూరింగ్ ఇండియాస్ రైస్ త్రూ డిఫెన్స్ రిఫార్మ్ వచ్చేసి దీని యొక్క థీమ్. సో ఇక్కడ గుర్తుంచుకోండి, కలం అండ్ కవచ్ 2.4 సాహిత్య ఉత్సవం దేనికి సంబంధించింది, డిఫెన్స్కి సంబంధించిన ఒక ఉత్సవం. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో ఉంది. సో దీని యొక్క డైమండ్ జూబ్లీ ఉత్సవాలను ప్రారంభించడం జరిగింది ఏప్రిల్ 15న. డైరెక్టర్ జనరల్ అయినటువంటి ప్రజ్ఞా ప్రలివాల్ గౌరవ్ వచ్చేసి దీన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ ఉత్సవాలు డైమండ్ జూబ్లీ ఉత్సవాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఇది ఎప్పుడు స్థాపించారంటే ఈ ఆకాశవాణి కేంద్రాన్ని 1960లో స్థాపించడం జరిగింది. సో ఇవ్వండి ఫ్రెండ్స్ రేట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.